ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 10వ శ్లోకం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కింతేన వపుషా అనే శ్లోకం. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఒక కొత్త భావనను మనకు పరిచయం చేస్తున్నారు. ఆ భావన ఈ రకంగా ఉంది. నరత్వం, మానవుడిగా జన్మించటం భవతు, కానీ దేవత్వం, దేవతగా జన్మించటం భవతు, కానీ నగ వన మృగత్వం, నగం అంటే పర్వతం, పర్వతంలో సంచరించేటువంటి మృగంగా జన్మించటం భవతు, వనమృగత్వం, అడవిలో సంచరించేటువంటి పశువుగా భవతు, ఆ జన్మ కూడా పర్వాలేదు. మశకత, ఒక దోమగా పుట్టటం ఓకే. కీటత్వం, ఒక పురుగుగా జన్మించటం, లేదా పశుత్వం, 4 కాళ్ళ జంతువుగా జన్మించటం పర్వాలేదు. భవతు విహగత్వాది జననం, బాగా ఆకాశంలో సంచరించేటువంటి పక్షులలాగా జన్మించటం, అది కూడా పర్వాలేదు. సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయం. ఎప్పుడు సదా త్వత్పాదాబ్జ స్మరణం, త్వత్ నీ యొక్క పాదాబ్జ స్మరణం, పాదారవిందాలను స్మరించుకోవటం అనేటువంటి పరమానందలహరి, పరమానందం, పరమానందకరమైనటువంటి, పరమానందానికి సాధనమైనటువంటి నీ పాదారవిందాలను స్మరించుకోవటం అనేటువంటి పరమానందం యొక్క లహరి ప్రవాహంలో విహరించటంలో ఆసక్తం, ఆసక్తి కలిగినది చేత్ హృదయం, హృదయం అయినట్లయితే, హృదయం గనక సదాత్వత్వాదాబ్జ స్మరణ విహారాసక్తంగా గనక ఉన్నట్లయితే, ఆ విహారాసక్తి ద్వారా పరమానందాన్ని పొందే మాట అయితే కింతేన వపుష, ఏ జన్మలో ఉన్న ఏ శరీరంతోనైనా సరే నాకు అడ్డు ఏమిటి అని ఒక కొత్త భావనను పరిచయం చేస్తున్నారు. ఈ భావన ద్వారా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకు ముందు వరకు చెప్పినటువంటి అంశాలకు ఈ భావనకు ఒక చక్కని సమన్వయ బంధం ఉంది అని కూడా ఆచార్యుల వారు సూచిస్తున్నారు. ఇంతకుముందు శ్లోకాలలో ఆచార్యులు పరమేశ్వరుడిని పూజించుకోవటం అనే అంశాన్ని ప్రస్తావించారు కదా. అందులో 2 చేతులతోనూ పరమేశ్వరుడిని పూజ చేసుకోవాలి. కరశ్చాభ్యర్చాయాం అని చెప్పారు. ఆ కరశ్చాభ్యర్చాయాం అని చెప్పినటువంటి భావనను బలోపేతం చేయటం కోసం ఆ పూజ మనస్సుని పరమేశ్వరుడి మీద సమర్పించుకోవటం అనే ధోరణితో వెళ్ళాలి, సమర్పించుకునే దిశగా సాగాలి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. ఇది ఎక్కడ కుదురుతుంది, ఏ జన్మలో కుదురుతుంది అంటే 2 చేతులు 2 కాళ్ళు ఉండేటువంటి మనిషి జన్మలో చక్కగా కుదురుతుంది. కానీ ప్రతి జన్మ మనిషి జన్మే అవుతుంది అని గ్యారంటీ ఏమీ లేదు కదా. ఇప్పుడు మనం మనుషులుగా ఉన్నాము. ఇంతకు ముందు జన్మ మనిషి జన్మేనా తెలియదు కదా. రాబోయే జన్మ ఏ జన్మ అవుతుంది మనకేం తెలిసేందుకు అవకాశం కూడా లేదు కదా. ఇలాంటి పరిస్థితులలో కేవలం ఈ జన్మకే సంబంధించిన వ్యవహారాలను మనం భావన చేసినట్లయితే, ఈ జన్మకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చర్చించుకున్నట్లయితే ఫలితం పెద్దగా ఉండబోదు కదా అని ఏమైనా అనిపించవచ్చు. అలా అనుకోనక్కర్లేదు. ఏ పని చేసినా సరే ఆ పని ద్వారా పరమేశ్వర తత్వం మీద మనస్సు నిలబడేటట్లు ఎంతో కొంత ప్రయత్నం జరగాలి అనేటువంటి అంశాన్ని బోధిస్తూ వస్తున్నాం కాబట్టి, ఆ భావన గనక బలం పుంజుకున్నట్లయితే, ఆ భావన గనక బాగా లోతుగా దిగబడిపోయినట్లయితే, హృదయాంతరాళాల్లో ఆ భావనే గనక ఉన్నట్లయితే, అది ఏ జన్మైనా సరే హృదయం లేదా మనస్సు పరమేశ్వరుడి వైపే తిరుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని మన మనసులో ఒక ముద్ర వేసేటట్లు చేసుకోవాలే కానీ ఈ పని చేయటం అనేటువంటి అంశం మీదే దృష్టిని పరిమితం చేసేయకూడదు.
పరమేశ్వరుడి యొక్క పూజలో ఉండేటువంటి ఏ అంశంతోనైనా సరే పరమేశ్వరుడితో అనుసంధానాన్ని సాధించటం లక్ష్యంగా వినియోగించుకోవాలి. కానీ కేవలం దానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఈ పూజ ఈ శరీరానికే పరిమితం అనే భావన చేయకూడదు. దానికి తగ్గట్లుగా ఒకవేళ గనక మనస్సు తయారైతే, మనస్సు సిద్ధమైతే, మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నం కావటానికి సంసిద్ధమైతే గనక జన్మ ఏ జన్మైనా రాని, ఆ జన్మ మనిషి జన్మ అయితే అవని, మనిషి జన్మలో మరింత సాధన చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అదైనా పర్వాలేదు. దేవత్వం దేవజన్మ అయితే గనక దేవతలకు పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవటానికి అవకాశాలు ఇంకా మెండుగా ఉంటాయి కాబట్టి దేవజన్మ అయినా కూడా పర్వాలేదు. ఈ మనుషులకు దేవతలకు కానటువంటి ఇతర జన్మలు నగ వన మృగత్వం లేదా మశకత పశుత్వం కీటత్వం విహగత్వం ఇవన్నీ కూడా ఒకవేళ పూజకు ఉపయోగించని జన్మలైనా కానీ, పూజ చేసుకునే జన్మైనా కానీ, పూజ చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉండే జన్మైనా కానీ, అసలు పూజ చేసుకునేందుకు అవకాశమే లేనటువంటి జన్మైనా కానీ, పూజకు ఫలంగా గనక పరమేశ్వరుణ్ణి మనసులో నిలబెట్టుకోవటం అనే స్థితిని సాధించినట్లయితే జన్మకు విలువ ఉండదు. లేదా ఆ జన్మలో ఉండేటువంటి దేహంతో పెద్దగా అడ్డం ఉండదు, పని సాగిపోతూనే ఉంటుంది. జన్మల ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఏవీ ఉండవు. క్రమక్రమంగా ఆ హృదయంలో పరమేశ్వరుడు మరింత చోటుని ఆక్రమించి మనస్సంతా నిండిపోయే స్థితిని చేరుకుంటాడు అనేటువంటి భావనను ఆచార్యుల వారు పరిచయం చేస్తున్నారు. జన్మలతో వీటిని ముడిపెట్టకూడదు, మనస్సుతో ఈ అంశాన్ని ముడిపెట్టాలి. శరీరంతో పూజలు చేయటంలో పూర్తిగా నిమగ్నం కాకూడదు, శరీరంతో పూజలు చేసేటువంటి పరిస్థితికి పరిమితం కాకూడదు. శరీరాన్ని దాటి పూజ మనస్సుకు చేరేటువంటి పరిస్థితులను కూడా కల్పించుకోవాలి. ఆ కల్పించుకునేటువంటి దిశగా సాధన చేసుకోవాలి. సాధన చేసుకున్నప్పుడు ఏ జన్మైనా సరే ఏ ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయం కింతేన వపుషా ఇహ కింతేన వపుషా. ఈ లోకంలో ఏ లోకంలోనైనా సరే శరీరంతో పెద్దగా నిమిత్తం ఉండదు. ఆ స్థితిలో జన్మతో ఏ ఇబ్బంది ఉండదు. ఆ స్థితిలో ఏ స్థితిలో అంటే మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నమైన స్థితిలో, మనస్సుకి పరమేశ్వరుడి మీద మళ్ళీ లేదా పరమేశ్వరుడి మీద లగ్నమయ్యేటువంటి అభ్యాసం చేసి ఉన్నటువంటి స్థితిలో అని చక్కగా చెప్తున్నారు. అందుకని మానవ జన్మే కావాలా, పై జన్మ మానవ జన్మేనా లాంటి సందేహాలకు లోను కాకుండా, ఆ సందేహాలను పట్టించుకోకుండా కేవలం చేసే సాధన మీద దృష్టి పెట్టాలి అనేటువంటి విషయాన్ని బోధిస్తున్నారు. మీరు జన్మల గురించి మాట్లాడుతున్నారు. ఈ జన్మలో అయితే చేసుకోగలము, ఆ జన్మలో అయితే చేసుకోలేము, లేదా మనుష్య జన్మ అయితే వీలుగా ఉంటుంది, ఇతర జన్మలో అంత వీలుగా ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ మనిషి జన్మ ఎత్తినంత మాత్రాన ఈ ఫలితం దక్కుతుందా? ప్రతి మనిషి పరమేశ్వరుడు యొక్క పూజ చేస్తూనే ఉన్నాడా? ప్రతి మనుష్య జన్మ పరమేశ్వరుడు పూజకే వినియుక్తమవుతోందా? పరమేశ్వరుడు పూజలో నిమగ్నమవుతోందా? దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అందుకుంటోందా అని ప్రశ్నించుకుంటే ఏమి సమాధానం చెప్తారు? ఏమి సమాధానం చెప్పలేరు కదా. అన్ని జన్మలు, అన్ని మానవ జన్మలు అలా లేవు కదా. ఎవరికైతే జన్మతః కానీ వారు చేసుకున్నటువంటి ప్రయత్నం ద్వారా కానీ ఉపదేశాల వల్ల కానీ ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం మీద శ్రద్ధ కలిగిందో, పరమేశ్వరుడి మీద మనస్సు కాస్తంత ప్రసరించిందో అట్లాంటి వాళ్లే కదా చేసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? మనస్సులో ఉంది కదా. కాబట్టి ఆ మనస్సు మీదే మన సాధన సాగాలి. ఇతర శరీరాలు దానికి ఉపకరించాలే కానీ శరీరాలే ప్రధానం కాకూడదు అనేటువంటి అంశాన్ని జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి స్తోత్రంలో 11వ శ్లోకంలో కూడా చక్కగా ప్రస్తావన చేస్తున్నారు. వటుర్వాగేహీవా యతిరపి జటీవా తదితరః నరోవా యః కశ్చిత్ భవతు భవ కింతేన భవతి.
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు పోనివండయ్య మీకు మానవ జన్మే వచ్చింది, మానవ జన్మలో కూడా వటుర్బా రకరకాల అవస్థలు రకరకాల దశలు ఉంటాయి కదా. బాల్యావస్థ, చదువుకునేటువంటి అవస్థ, ఆ దశలో చదువుకునేటువంటి బ్రహ్మచర్య ఆశ్రమంలో లేదా బ్రహ్మచారిగా ఉండేటువంటి దశలో వాడి మనస్సు కనుక శివుడి మీద లగ్నం కాకపోతే, పరమేశ్వరుడి తత్వం మీద లగ్నం కాకపోతే ఫలితం ఏముంటుంది? పోనీ అతను చదువులో నిమగ్నమై ఉన్నాడు అని అనుకుందామా? గేహీవా గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాడు పెళ్లి చేసుకుని సంసారాన్ని నడిపిస్తూ తన యొక్క సంసారం ద్వారా ఇటు బ్రహ్మచారులకు అటు పై ఆశ్రమాల వారికి అందరికీ ఉపకరిస్తూ ఈ లోకంలో సత్సంతానాన్ని కలిగించటం ద్వారా సమాజానికి మంచి మనుష్యులను సప్లై చేస్తూ బాధ్యత తీసుకున్నటువంటి గృహస్థుడు పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయకపోతే ఏం సాధిస్తాడు? పోనీ ఇతనికి చాలా పనులున్నాయి కాబట్టి చేయలేకపోతున్నాడు అని అనుకుందామా? యతిరపి యత్యాశ్రమంలో వానప్రస్థంలో కానీ లేకపోతే సన్యాసాశ్రమంలో కానీ ఉండేటువంటి వాడు లేదా వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి వాడు ఈ పని చేయలేకపోతే, పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేసుకోలేకపోతే ఏం సాధిస్తాడు? జటీవా పూర్తిగా జడలను పెంచేసి శరీరం మీద ఏమాత్రం వ్యామోహం లేని స్థితిని సాధించే ప్రయత్నంలో ఉండేటువంటి మహానుభావుడైనా సరే పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయలేకపోతే ఆ ప్రయత్నానికి ఫలితం ఏం సాధించినట్లు? కాబట్టి ఆయా దశలలో ఉండేటువంటి మానవులు ఎవరైనా సరే, తదితరోబా ఈ ఆశ్రమాలతో సంబంధం లేనివారైనా సరే, ఏ స్థితిలో ఉన్నవారైనా సరే, నరోబాయ కశ్చిత్ భవతు, ఏ మానవుడైనా సరే ఎవరైనా సరే పర్వాలేదు, భవకింతేన భవతి, దానివలన ఏం ప్రయత్నాన్ని ఏమి ఫలితాన్ని పొందుతారు? తాము చేసేటువంటి పనులు అలా ఉంటూ ఉండగానే, తమ బాధ్యతలన్నీ అలా ఉంటూ ఉండగానే, తమ కర్తవ్యాలన్నీ అలా ఉంటూ ఉండగానే తమ మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నం చేసుకోలేని పరిస్థితే ఉంటే గనక తేన కిం భవతి, అలాంటి పరిస్థితిలో ఏమీ ఉపయోగం ఉండదు. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే, అలా కాకుండా బ్రహ్మచారి కావచ్చు, గృహస్థుడు కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, ఈ ఆశ్రమాలతో సంబంధం లేనివారు కావచ్చు, మానవ మాతృడైనా కావచ్చు, ఏ విశేషణాలు లేనివాడైనా కావచ్చు, యదీయం హృత్పద్మం, అటువంటి వాడి యొక్క హృత్పద్మం మనస్సు అనేటువంటి పద్మం భవదధీనం యది పశుపతే, ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ, పశుప్రాయంగా సంచరిస్తున్నటువంటి ప్రాణులన్నిటికీ పతిగా ఉండేటువంటి ఓ పరమేశ్వర, నీ యొక్క అధీనంలో ఆ మనస్సు గనక ఉన్నట్లయితే, యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం భవసి, అటువంటి వాడికి నీవు చెందినవాడవై ఉంటావు. అటువంటి వాడి యొక్క సంబంధించిన వ్యక్తిగా, సంబంధించినటువంటి తత్వానివిగా నువ్వు ఉంటావు. తదీయస్త్వం భవసి శంభో భవసి, నువ్వు అటువంటి వాడికి సుఖాన్ని అందించేవాడిగా కూడా ఉంటావు. అంతేకాదు భవసారంచ వహసి, అతని యొక్క భవభారాన్ని నీవే మోస్తావు. అతని యొక్క జన్మ భారాన్ని, అతను మోయవలసినటువంటి భారాన్ని నువ్వే మోస్తావు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అంటున్నారు. మేమేమో మా పనులలో మేమున్నాము అని చెప్పుకుంటూ మానవ జన్మను ఎత్తినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు. మానవ జన్మతో పెద్దగా ఇలాంటి వారికి లాభం ఉండదు. ఎవరికైతే మనస్సు వారి బాధ్యతలలో వారు ఉంటూ ఉండగానే కనీసం పరమేశ్వరుడి తత్వం మీద లగ్నం అయి ఉందో, పరమేశ్వరుడి యొక్క తత్వం ఉందని, ఆ తత్వం పరమోన్నతమైనదని, దాన్ని అందుకోవాలని భావనైనా కనీసం ఎవరికైతే ఉందో, ఆ భావన క్రమక్రమంగా ఎవరికైతే పెద్దదవుతోందో, బలపడుతోందో, ఆ భావన బలపడి ప్రయత్న రూపంగా బయటపడుతోందో, ఆ ప్రయత్నం చివరికి తమ మనస్సుని పరమేశ్వరుడికి సమర్పించేసేయటం అనేటువంటి స్థితి దాకా వచ్చేసిందో, అటువంటి వారి మానవ జన్మ సార్థకం. వారు చెప్పుకోవచ్చు, మేము మానవులుగా పుట్టాము, మా మనస్సుని పరమేశ్వరుడికి సమర్పించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాము లేదా సమర్పించేశాము అని చెప్పుకోవచ్చు. వారు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా సరే తదీయస్త్వం భవసి, అటువంటి వారికి నువ్వు పరమేశ్వరుడిగా ఉంటావు.
అటువంటి వారికి నీవు స్వతత్వంగా స్వాత్మతత్వంగా భాసిస్తూ ఉంటావు. అటువంటి వారికి నీవు శం భావయసి, అటువంటి వారికి పరమ సౌఖ్యాన్ని నువ్వు అందిస్తూ ఉంటావు. వారి యొక్క భారాన్ని మొత్తాన్ని నువ్వు మోస్తావు. భవ భారంచ వహసి, వారి యొక్క భవభారాన్ని, వారి యొక్క మానవ జన్మలో ఉండేటువంటి ప్రతి భారాన్ని నువ్వు మోస్తావు అని ఆచార్యుల వారు అంటున్నారు.